సనాతన ధర్మంలో మరణం తర్వాత 13 రోజులు హిందూ విశ్వాసాల ప్రకారం ఈ 13 రోజులలో ఆత్మ చివరకు మరణానంతర జీవితానికి మారడానికి ముందు భూమిపై ఉన్న విమానంతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ సమయంలో నిర్వహించబడే ఆచారాలు ఆత్మను తన ప్రయాణంలో నడిపించడంలో సహాయపడతాయి. అది శాంతిని పొందేలా మరియు పునర్జన్మ లేదా సంసార చక్రం నుండి విముక్తి పొందేలా చేస్తుంది. మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెం సేపు అపస్మారక స్థితిలోకి ఉంటుందని పేర్కొంది. ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని, కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెం సేపు అపస్మారక స్థితిలోకి ఉంటుందని పేర్కొంది. ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని, కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి విచారిస్తుంది. ప్రతి ఒక్కరికి మరణం ఏదొక రోజు వస్తుంది. అది అందరూ నమ్మాల్సిన నిజం. పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెం సేపు అపస్మారక స్థితిలోకి ఉంటుందని పేర్కొంది. ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని, కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి విచారిస్తుంది. తన బంధుమిత్రులతో మాట్లాడాలని, తన శరీరం తిరిగే రావాలని కోరుకుంటుంది. కాని శరీరంలోకి ప్రవేశించలేదు. అనంతరం యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు. అక్కడ వారి కర్మలని లిఖించి ఉంటారు. అనంతరం ఆత్మ తిరిగే బంధువుల వద్దకు వస్తుంది. కర్మ ఫలాలను అనుభవించాల్సిందే. కఠోపనిషత్తు నుంచి గరుడ పురాణం వరకు మరణం తర్వాత మానవుడు పశ్చాత్తాపం చెందుతారు. అనంతరం ప్రేత లోకానికి వెళ్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇచ్చిన పెండదానాన్ని తింటారు. వారిచ్చిన నీటిని మాత్రమే తాగుతారు. 13 రోజులపాటు ఆచారాలతో ముడిపడి ఉన్న అంత్యక్రియల తర్వాత ఆత్మ బొటనవేలు లాంటి సూక్ష్మ శరీరాన్ని పొందుతారు. మరణించిన వ్యక్తి మానవ జీవితంలో చేసిన కర్మ ఫలాలను ఆస్వాదిస్తుంది. అదే శరీరంగా భావిస్తారు. ఈ బొటనవేలు మాదిరిగానే యమదూతలు 13వ రోజున శరీరాన్ని యమలోకానికి తీసుకువెళ్తారు. యమ మార్గం బహు కష్టతరంగా ఉంటుంది. ఇక్కడే వ్యక్తి తన కర్మ ఫలాలను పొందుతారు. 12 నెలల్లో 16 నగరాలు, నరకాలను దాటి యమలోకానికి చేరుకుంటుంది. ఇలాంటి ఆత్మలు వైకుణ్యానికి చేరతాయి. గరుడ పురాణం ప్రకారం శ్రీహరి భక్తులను మాత్రమే విష్ణు దూతలు వైకుణ్యానికి తీసుకుని వెళ్తారని చెప్పింది. అలాంటి ఆత్మలు ప్రేత లోకానికి వెళ్లవు. ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం, పితృలోకంలో చోటు సంపాదిస్తారు. అక్కడ వీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తాయి. అంటే తిరిగి జన్మనెత్తే వరకు ఉంటారు. పెండదానం ఇందుకే చేయాలి. మరణ తర్వాత యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకెళ్లినప్పుడు వారి ఒక రోజులో సూక్ష్మ శరీరాన్ని 16,000 కిలోమీటర్లు తీసుకెళ్తారు. మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు. గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాదిపాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి. ఇలా చేయడం వల్ల యమదూతలు ఆత్మబలం పొందుతారు. వారు ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. శక్తిని పొందుతారు. ఇలా జరగని కుటుంబ ఆత్మలు యమ మార్గంలో ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడాల్సి వస్తుంది. దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులను శపిస్తారు. పితృదోషాన్ని కలిగేస్తారు. దీని కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూర్వీకులు ఇలా జన్మించారు. విష్ణు పురాణం ప్రకారం విశ్వం సృష్టించిన సమయంలో పూర్వీకులు బ్రహ్మ వెనక భాగం నుంచి జన్మించారు. పూర్వీకులు జన్మించిన తర్వాత బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెట్టారు. పూర్వీకులు జన్మనిచ్చే సంధ్యా సమయంలో జరిగింది. కాబట్టి సంధ్యా సమయంలో పూర్వీకులు శక్తిమంతమైంది.